హలో, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు ఇన్ఫర్మేషన్ ఒక క్లారిటీ ఉంటుంది. ఈ వీడియో చూస్తే కనుక ఈ వీడియో చూస్తే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ వస్తుంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు దాదాపు 4-5 గంటల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగినట్టు తెలుస్తూ ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు గారు ఒక కొత్త ప్రతిపాదన ప్రవేశపెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఈ ప్రతిపాదన ఏంటంటే, ఇంతవరకు వచ్చేసి ఈ దేశంలో టోల్ గేట్స్ ఎక్కడైతే ఉంటాయంటే నేషనల్ హైవేస్కి మాత్రమే టోల్ గేట్స్ ఉంటాయి. అంటే మీరు నేషనల్ హైవే ఎవరైనా ఎక్కినా కానీ ఆ నేషనల్ హైవే మీద ఎక్సెప్ట్ ఇవి ఏవైతే 3 వీలర్స్ 2 వీలర్స్ అంటే స్కూటర్లు ఆటోలు తప్పితే ప్రతి ఒక్క దానికి టోల్ కట్టాల్సి ఉంటుంది. అంటే ఆ రోడ్డుని యూజ్ చేసుకున్నందుకు గాను మనము కొద్దిగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అది కిలోమీటర్లను బట్టి ఉంటుంది. అంటే దాదాపు ఇప్పుడు నేషనల్ హైవేస్లో చూసినందుకు దాదాపు 150 కిలోమీటర్లకి 200 కిలోమీటర్లకి టోల్ బూత్ పెడతా ఉంటారు. అక్కడ వచ్చేసి మనం టోల్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది నేషన్ మొత్తం ఉంది. ఓన్లీ నేషనల్ హైవేస్కి మాత్రమే ఉంటాయి. స్టేట్కి ఏమాత్రం కూడా దీని మీద రైట్స్ ఉండవు. స్టేట్కి వచ్చేసి స్టేట్ రోడ్స్కి వచ్చేసి ఎక్కడ టోల్ బూత్లు ఉండవు. అసలు టోల్ కలెక్షన్ ఉండదు అసలు స్టేట్ రోడ్స్కి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేయాలనుకుంటున్నారంటే, ఈయన వచ్చేసి యాక్చువల్గా ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో చెప్పాడు కదా మనకి, నేను సంపద సృష్టిస్తాను, సంపదను సృష్టించిన సంపదలోంచి డబ్బులు జనాలకు పంచుతాను, వెల్ఫేర్ సంక్షేమం కింద జనాలకి డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పేసి ఈయన చెప్పాడు. మరి సంపద సృష్టి అంటే నాకు తెలిసినంత వరకు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా సమాజంలో చాలామంది ఒపీనియన్ కూడా ఇదే అనుకుంటా. సపోజు సంపద సృష్టించడం అంటే ఎట్లాగా, సపోజు కొన్ని కంపెనీస్ని కానీ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ని కానీ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టించి ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసి ఆ ప్రోడక్ట్ని సేల్ చేసుకుంటే ఆ సేల్ అయిన ప్రోడక్ట్లో ఎంతో కొంత ట్యాక్స్ వస్తుంది కదా, ఆ ట్యాక్స్ వచ్చిన దాంట్లో వచ్చిన డబ్బుల్ని సంపద సృష్టి అంటారు. యాక్చువల్గా ఇంతవరకు డెఫినేషన్ నాకు తెలిసినంత వరకు ఎకనామిక్స్లో డెఫినేషన్ ఇది సంపద సృష్టి అంటే. ఇప్పుడు చంద్రబాబు గారి ఉద్దేశంలో సంపద సృష్టి ఎట్లాగా ఉంటుందంటే చెప్తాను చూడండి. ఇప్పుడు దాదాపు 3-4 రోజుల కిందట ఒక విషయం చూశాను నేను. ఈయన వచ్చేసి నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళేసి, మాకు వచ్చేసి వరదలు వచ్చినాయి, ఈ వరదలు రావడం వల్ల మాకు ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయింది, ఎక్కువ డ్యామేజ్ అయిందని చెప్పేసి స్టేట్ జిఎస్టీలో 1% పెంచమని అడిగినారంట. అంటే ఉన్న ప్రోడక్ట్స్ మీద ఏమాత్రం కూడా ఇన్వెస్ట్మెంట్స్ తగ్గకుండా సంపదను సృష్టించుకోకుండానే ఉన్న సంపద మీదనే ఇంకొక % ట్యాక్స్ పెంచమన్నారంట. 1% ట్యాక్స్ పెంచితే దాని నుంచి వచ్చే ఆదాయాన్ని ఈయన యూజ్ చేసుకుంటాడంట. ఇది ఈయన సంపద సృష్టించడం అంతా ఏంటంటే, ఏమే కానీ ఇన్నోవేషన్ ఏమే కానీ లేకోకుండా, మ్యానుఫ్యాక్చరింగ్ ఏమే కానీ లేకుండా, న్యూ ప్రోడక్ట్ లేకోకుండానే ఉన్న ఓల్డ్ ప్రోడక్ట్స్ మీదనే ఇంకొక % ట్యాక్స్ పెంచి జనాల మీద భారం పెంచి ఈయన డబ్బులు తీసుకోవడం తప్పితే ఈయన ఏమాత్రం కూడా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చిన మనీని ఈయన పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితులు లేదు. తర్వాత ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కొత్త తంతు ఏం తీసుకొస్తున్నాడంటే, ఈయన దాదాపు స్టేట్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, స్టేట్కి సంబంధించిన రోడ్స్, విలేజ్ రోడ్స్, తర్వాత డిస్టిక్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, ఈ రోడ్స్కి కొత్తగా ఈయన వచ్చేసి టోల్ బూత్లు పెట్టాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొస్తా ఉన్నాడు. ఈయన ఎవరైతే దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటేశారో వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్కి నచ్చి, లేదంటే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషను, డెవలప్మెంటు, యాక్టివిటీస్ నచ్చి 40% ఓటేశారు. మిగతా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి 49% ఓటింగ్ వచ్చిందో 2019లో, ఈ 9% మూవ్ అయిపోయిన వాళ్ళంతా వీళ్ళు ఏం చెప్పేటోళ్ళంటే, జనాలకి ఊరికనే డబ్బులు ఇస్తున్నాడు, ఇదంతా పనికిమాలినది, వేస్ట్ చేస్తూ ఉన్నాడు, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయలేదు, ఈయన అంతా కంప్లీట్గా వెల్ఫేర్ని నమ్ముకున్నాడని చెప్పేసి వీళ్ళు ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉంటారో, ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారో, ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడు అనేటోళ్ళు చంద్రబాబు మిడిల్ క్లాస్ వాళ్ళకి పనిచేస్తాడు, లోవర్ వాళ్ళని వదిలేస్తాడని. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జనాలను ఆల్రెడీ గాలికి వదిలేసినాడు చంద్రబాబు. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ని కూడా వదిలేసే పరిస్థితి లేదు, వాళ్ళని కూడా గాలికి వదిలేసేటట్టు ఉన్నాడు రెడీగా చూస్తూ ఉంటే. మీరు చూడండి, ఈయన ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాడు అసెంబ్లీలో, అందరినీ ఎమ్మెల్యేలను అడుగుతున్నాడు, అందరు ఎమ్మెల్యేలు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అంటే విలేజెస్కి, మండల్ టు డిస్టిక్ టు క్యాపిటల్ సిటీకి ఏవైతే రోడ్స్ ఉంటాయో, ఈ అన్ని రోడ్స్కి ఏవైతే నేషనల్ హైవేస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అవి వదిలేసి స్టేట్ హైవేస్ ఏవైతే ఉంటాయో, స్టేట్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, విలేజ్ లెవెల్ నుంచి ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు అన్ని రోడ్స్కి వచ్చేసి
టోల్ కలెక్షన్ చేయాలని చెప్పేసి, టోల్ రుసుం కలెక్షన్ చేయాలని చెప్పేసి ఈయన ఒక ప్రతిపాదన తీసుకొస్తా ఉన్నాడు. ఈ ప్రతిపాదనలో భాగంగా ఓన్లీ 2 వీలర్స్, ఒక స్కూటర్కి, ఒక ఆటోకి, ఒక ట్రాక్టర్కి, అది విలేజ్ నుంచి మండల్ వరకు ఈ 3 దాంట్లను తప్పించి మిగతా అన్ని దాంట్లకు టోల్ కలెక్షన్ చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన పెడతా ఉన్నాడు. అంటే దాదాపు ఈ కార్లు ఎవరికి ఉంటాయి? ఓన్లీ మిడిల్ క్లాస్ పీపుల్కే ఉంటాయి. మిడిల్ క్లాస్ పీపుల్కి దారుణంగా వీళ్ళ మీద బర్డెన్ వేసే రకంగానే కనపడతా ఉంది నాకు. మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, న్యూట్రల్ పీపుల్లో మిడిల్ క్లాస్ పీపుల్ ఎస్పెషల్లీ కొద్దిగా ఎడ్యుకేటెడ్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్లో ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ మీద ఇది దారుణంగా బర్డెన్ పడే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ మోస్ట్లీ వాళ్ళు కార్లలో ట్రావెల్ చేసే పరిస్థితి ఉంటుంది. విలేజ్ టు విలేజ్ ట్రావెల్ అవ్వాలన్నా కానీ టోల్ బూత్ కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సపోజ్ మండల్ అంటే కంపల్సరీ ఒక విలేజ్లోంచి మండల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే ఆబ్వియస్గా నువ్వు సపోజ్ ఒక పల్లె నుంచి ఇంకొక పల్లెకు ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా కానీ వెళ్ళాలన్నా కానీ నీకు విలేజ్ రోడ్స్ లేదంటే మండల్ రోడ్ కిందకి వస్తుంది కంపల్సరీ. ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఈ ఎంత పెడతారు ఏంది పరిస్థితి అన్నది ఇంకా విధి విధానాలు మనకి పబ్లిక్లోకి రావట్లేదు. కాకపోతే ఈ కంప్లీట్గా ఈ బర్డెన్ వచ్చేసి మిడిల్ క్లాస్ని కంప్లీట్గా నాశనం చేసేటట్టే కనపడుతుంది నా ఉద్దేశం ప్రకారము. ఎందుకంటే లోవర్ క్లాస్కి ఎట్లా కారు కొనే పరిస్థితి ఉండదు, వాళ్ళ కారు నడిపే పరిస్థితి కూడా ఉండదు. అప్పర్ క్లాస్ వాళ్ళకి రుసుం కట్టడానికి ఏమాత్రం కూడా పెద్ద సమస్య లేదు. కానీ సమస్య అంతా ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకే సమస్య వచ్చేటట్టు కనపడుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్ పైన పెద్ద భారమే పడబోతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది కన్నా వచ్చిందనుకో, ఇది టోల్ సిస్టమ్ ఏదైతే వచ్చిందనుకో, స్టేట్ రోడ్స్ కూడా టోల్ సిస్టమ్ వస్తే అత్యంత దారుణంగా డ్యామేజ్ జరిగేది, డిజాస్టర్ జరిగేది మిడిల్ క్లాస్ పీపుల్ మీదనే భారం పడబోతోంది అన్నది నా అభిప్రాయం ఇది. ఎందుకంటే మీరు చూడండి, దాదాపు ఈ టోల్ సిస్టము నేషనల్ వైడ్, దాదాపు ఈవెన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో నితిన్ గడ్కరీ గారే చాలా 2-3 ఇన్సిడెంట్లు చాలా చెప్పాడు. మొత్తం నేషన్ వైడ్ మొత్తం టోల్ బూతుల్ని ఎత్తేస్తున్నాము, ఒక సిస్టాన్ని తీసుకురాబోతున్నాము, పర్మనెంట్గా గవర్నమెంటే ఈ రోడ్స్ మెయింటైన్ చేయడానికి టోల్ రుసుం చెల్లించబోతుందని చెప్పేసి 2-3 ఇన్సిడెంట్లలో చెప్పాడు. అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అన్నది తెలియదు. తర్వాత తమిళనాడులో కన్నా మీరు చూస్తే కన్నా స్టాలిన్ దాదాపు చాలా ప్లేసెస్లో స్టేట్ రోడ్స్లలో అసలు టోల్స్ కొన్ని ప్లేసెస్లో ఉన్నా కానీ అవన్నీ మొత్తం అన్ని క్యాన్సిల్ చేసేసాడు. ఈవెన్ కొన్ని సిటీస్లో కూడా దగ్గర కొన్ని టోల్స్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేశాడు. ఇట్లాంటి పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాదాపు నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్ జనాలని కంప్లీట్గా నాశనం చేయబోతానంటే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరికైతే ఈ కార్స్ ఉంటాయో, ఈ హెవీ వెహికల్స్ ఉంటాయో, ఇవన్నీ మిడిల్ క్లాస్ పబ్లిక్ దగ్గరే ఉంటాయి కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ మీదనే భారం పడబోతా అన్నట్టు తెలుస్తూ ఉంది. ఇట్లాంటి సిస్టమ్ కన్నా తీసుకొస్తే ఇది హెవీ డ్యామేజ్ జరగబోతుంది అన్నది నా అభిప్రాయము. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాధారణ ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిలో మిడిల్ క్లాస్ పీపుల్ మీద హెవీగా బర్డెన్ పడబోతా ఉన్నది. ఎందుకంటే ఇది ఏదైతే వస్తుందో విలేజ్ టు మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వరకు టోల్ కలెక్షన్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఇది ఏ మాత్రం కూడా వెల్కమ్ చేసే మూవ్ కాదు. ఇది హెవీ డ్యామేజ్ జరుగుతుంది. ఏం దానికి పబ్లిక్ మీకు డబ్బులు కట్టాలన్నది నాకు అర్థం కావట్లే. ఆల్రెడీ ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ హెవీగా ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ 30% ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారు. వర్కింగ్ పీపుల్ ఎవరైతే వర్క్ చేయలేదో వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారు. ఇండైరెక్ట్గా రీటైల్లో కానీ ఏ వస్తువులు పర్చేజ్ చేయాలన్నా కానీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఈయన చంద్రబాబు గారు ఏదో చెప్తా ఉంటారు, ఈయన TPP మెథడ్ అని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి. ఆల్రెడీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఎంటిటీ ఉంటుంది, పబ్లిక్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఫండ్. వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ అయ్యేసి ఒక మోడల్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈయన మళ్ళీ 4Ps అని చెప్పేసి ఏదో పీపుల్, పబ్లిక్, ప్రైవేటు పార్ట్నర్షిప్ అంట. పీపుల్ ఎందుకు 2 సార్లు పే చేయాలి నాకు అర్థం కావట్లే. ఇది ఏమాత్రం కూడా వెల్కమ్ చేసే మూవ్ కాదు చంద్రబాబు. ఇది చాలా దారుణమైన దెబ్బ కొట్టబోతా ఉంది మిడిల్ క్లాస్ పీపుల్ని. నాకు తెలిసినంత వరకు నా సజెషన్ ఏంటంటే ఒకసారి మళ్ళీ ఆలోచించండి. నాకు తెలిసినంత దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. విలేజ్ నుంచి మండల్కి టోల్ బూత్ అన్నది నాకు తెలిసినంత వరకు, టోల్ బూత్ అంటే దాదాపు నాకు తెలిసినంత వరకు భారతదేశంలో జనాలకి టోల్ బూత్ అంటే ఓన్లీ నేషనల్ హైవేస్లో మాత్రమే టోల్ బూత్ ఉంటాయి. అవి వచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రన్ అవుతుంటాయి కాబట్టి ఆ రోడ్స్ అన్ని. ఇక్కడ రోడ్స్ మీరు ఆల్రెడీ జనాల నుంచి విపరీతంగా దాదాపు 30% ట్యాక్స్ కలెక్ట్ చేస్తా కూడా
ఇంకా మళ్ళీ ఇంకొక రూపంలో మళ్ళీ మీరు ట్యాక్స్ కలెక్ట్ చేసి మా దగ్గర నుంచి మా డబ్బులు తీసుకొని మాతోనే మీరు రోడ్లు వేపిస్తూ ఉంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ జనానికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితే కన్నా ఒకటి వస్తే కన్నా విపరీతమైన జనాలు రివోల్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఆలోచించి ఇట్లాంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రబాబు గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్. హ్యావ్ ఎ నైస్ డే.